ఈ భాగంగా సెప్టెంబర్ 1న నెల్లూరు పట్టణం టౌన్ హాల్లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్ స్తూపం సెంటర్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు. మధ్య భారతం, మణిపూర్, కశ్మీర్ తదితర ప్రాంతాల్లో సహజ వనరులను కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. అడ్డుకొని ఆదివాసీలపై దాడులకు పాల్పడుతున్నారని, దేశ ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం మానుకోవాలన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో జరిగే సదస్సులో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా అధ్యక్షుడు ఓర్పు కృష్ణ, అలాగే కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన పౌరుల మీద మన భారత ప్రభుత్వం దాడులు చేస్తూ ఆదివాసీలపై బాంబింగ్లు చేస్తూ ఆదివాసీల హననం చేపట్టింది. కగారు పేరు చెప్పి ఆదివాసీల మీద దాడులంటే అవి సామాన్యమైన దాడులు కాదు, వైమానిక దాడులు చేస్తూ, వైమానిక దాడులు అంటే మన పొరుగు దేశం మీద ఎలా దాడులు చేస్తారో మన ప్రభుత్వం, అలాగే మన దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసీల మీద ఆదివాసీల హననం, ఆ జాతిని మనుగడ లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి సహజ వనరులు సంపదను మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెట్టి వాళ్ళ కోసం ఆదివాసులని నిర్దాక్షిణ్యంగా చంపుతూ ఉన్నది. గత 2-3 నెలలుగా దాదాపు ఆదివాసుల్ని మావోయిస్టు పేరు చెప్పి 200 మందిని చాలా దుర్మార్గంగా చంపేయడం జరిగింది. దీనిని మన దేశ ప్రజలు యావత్తు అందరూ కూడా గొంతు విప్పి కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి ఆదివాసీలకి సంఘీభావంగా మన దేశ ప్రజలు నిలబడుతూ అక్కడక్కడ